హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే ప్రపంచాన్ని రెండో మహమ్మారిగా వణికిస్తున్న మంకీ పాక్స్. సో రీసెంట్గా మనం కోవిడ్-19 యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎఫెక్ట్స్ నుంచి కానీ బయటపడటానికి ట్రై చేస్తున్నాం. మరి అలాంటి తరుణంలో ఈ మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ అని అంటున్నారు కదా, దీన్ని ఎందుకు మనం కన్సర్న్గా భావించాలి? WHO రీసెంట్గా దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా రికగ్నైజ్ చేయడం ఏంటి, రీసెంట్గా కేసెస్ పెరగడం అనేది కూడా, అండ్ ఇంపార్టెంట్లీ పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో కూడా ఈ కేసెస్ డిటెక్ట్ అవ్వడం అనేది ఇండియాని కలవరపరుస్తుంది. సో ఈ కాంటెక్స్లో మంకీ పాక్స్ వైరస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ చూస్తే YA న్యూస్, దాంతోపాటు WHO ఏంటి, దాని బాడీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటని తెలుసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిసిగ్నేట్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాంతోపాటు అసలు మంకీ పాక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఎటువంటి ఇంపాక్ట్స్ అంటే సిమ్టమ్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా లేదా తెలుసుకుందాం. అలానే ఇప్పుడు రీసెంట్ కన్సర్న్కి గల కారణం ఏంటి, ఇండియాకి ఎంత రిస్క్ ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక ఆంథ్రోపాలజీ ఆప్షనల్ బ్యాచ్ అనేది 20th August స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్లో ఆల్మోస్ట్గా మీకు 4.5 monthsలో ఎంటైర్ ఆంథ్రోపాలజీ అనేది UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయడం జరుగుతుంది. విత్ Monday to Friday డైలీ మీకు 2 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది. ఆ Monday to Friday క్లాసెస్లో ఏం చెప్పాము అనేది మీకు సాటర్డే రోజు వీక్లీ టెస్ట్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్గా 250 hours కంప్లీట్ అవుతుంది. సో బిగినర్స్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది, అంటే బేసిక్స్ నుంచి నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కూడా ఇది చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ టెస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీరు ఎవ్రీ వీక్ మీ టెస్ట్ రాసిన తర్వాత లైవ్ ఎవాల్యుయేషన్ నేనే చేసి మేము మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ ద నెంబర్ డిస్ప్లేడ్, రైట్? దెన్ మరి సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంకీ పాక్స్ అనేది SNT ఎస్పెషల్లీ డిసీజెస్ అనే సెక్షన్లో ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మీరు చూస్తే కనుక UPSC ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఆన్ యావరేజ్ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 15 to 20 క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఏ సెక్షన్స్ని కవర్ చేస్తారు అని అంటే స్పేస్ టెక్నాలజీ ఒకటి, బయోటెక్నాలజీ, హెల్త్ డిసీజెస్ కానీ, ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎనీ పర్టికులర్ డిసీజ్, చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న డిసీజ్ కానీ, న్యూస్లో మరీ రిపీటెడ్గా వస్తున్న డిసీజ్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దెన్ సో ఇప్పుడు మనం ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేస్తున్నామంటే మంకీ పాక్స్. ఈ మంకీ పాక్స్ అనేది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే రీసెంట్గా WHO యొక్క ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ ఎమర్జెన్సీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది WHOలో. ఈ WHO యొక్క కమిటీ ఏం చెప్పింది, మంకీ పాక్స్ అనేది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా రికగ్నైజ్ చేసాము అని చెప్పడం జరిగింది. మరి ఇది కొత్త అని అంటే కాదు, ఆల్మోస్ట్గా ఇది మంకీ పాక్స్ విషయంలోనే సెకండ్ టైం. ఎప్పుడు మరి ఫస్ట్ టైం డిసిగ్నేట్ చేసాము అని అంటే 2022లో మంకీ పాక్స్ కేసెస్ ఎప్పుడైతే పెరిగాయో అప్పుడు కూడా మనం దీన్ని ఇంటర్నేషనల్ కన్సర్న్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇది సెకండ్ టైం అవుతుంది. మరి ఎక్కడ ఎక్కువ ఉంది అంటే కనుక మీరు మ్యాప్లో చూస్తే కనుక ఇక్కడ సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా ఏదైతే ఉందో, ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ కానీ ట్రాపికల్ క్లైమేట్ టైప్ ఆఫ్ వెదర్ని కలిగి ఉంటుందో అక్కడ ఎస్పెషల్గా ఎక్కువ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కానీ, మనకి నైజీరియా, ఈ కంట్రీస్ అన్ని వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. నౌ సో ఫస్ట్ ఇప్పుడు WHO గురించి తెలుసుకుందాం. WHO అనేది ఏంటి, మనకి 1948లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది UN యొక్క పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN కూడా. దీంట్లో మనకి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 194 మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. హెడ్ క్వార్టర్డ్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. మరి ఇండియా అనేది ఎప్పటి నుంచి మెంబర్గా ఉంది, 1948 నుంచి మనం WHO మెంబర్గా ఉన్నాం. ఏ రీజన్ నుంచి అని అంటే సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, జనరల్గా ఇండియానే సౌత్ ఏషియాలో ఉన్నా కూడా మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్ నుంచి మెంబర్గా ఉన్నాం. ఇంట్రెస్టింగ్గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్కి డైరెక్టర్గా, రీజనల్ డైరెక్టర్గా ఫస్ట్ పర్సన్ ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు ఇండియా నుంచే ఉన్నారనమాట. ఆమె ఎవరు అని అంటే చంద్రామణి అనేవారు, డాక్టర్ చంద్రామణి. సో ఈమె ఇండియా యొక్క ఫస్ట్
ఆర్ ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్కి సంబంధించిన ఫస్ట్ రీజనల్ డైరెక్టర్ ఇన్ WHO అనమాట. ఎప్పటి నుంచి 1964 టైంలో ఆమె చేయడం జరిగింది, 20 years ఆల్మోస్ట్. దెన్ సెకండ్ టైం ఏంటి, ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం, డాక్టర్ పూనం సింగ్ అనే లేడీ ఇప్పుడు కూడా రీసెంట్గా మనకి సేమ్ ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి రీజనల్ డైరెక్టర్గా ఉన్నారు. ఎప్పటి నుంచి 2014 నుంచి కూడా ప్రెసెంట్ వరకు కూడా ఈమె సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్కి డైరెక్టర్గా ఉన్నారు. దాంతోపాటు మనం ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, మన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ గారి డాటర్ సౌమ్య స్వామినాథన్. సో ఆమె మనకి WHO యొక్క చీఫ్ సైంటిస్ట్గా కూడా వర్క్ చేశారు. WHO యొక్క చీఫ్ సైంటిస్ట్, రైట్. సో ఎప్పటి నుంచి అంటే 2019 నుంచి 2022 వరకు 3 years టర్మ్కి ఆమె వర్క్ చేయడం జరిగింది. మరి WHOకి అసలు మనీ ఎలా వస్తుంది అని అంటే, ఫండింగ్ మెకానిజం ఏంటి అంటే, జనరల్గా మనం మెంబర్ కంట్రీస్ ఎవరైతే 194 కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఫీజ్ ఇవ్వాలన్నమాట. ఫీజ్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు, ఒకటి పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ కానీ, అండ్ ఇంకొకటి వెల్త్ అనేది ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ క్రైటీరియాని బట్టి ఫీజ్ అనేది డిటర్మైన్ చేస్తారు. దీంతో పాటు అదర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అనే వాటిని కూడా WHOకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఫైనాన్షియల్గా WHO అనేది తన అంటే మెయిన్గా ఏదైనా క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చింది, సో దీనికి సంబంధించిన సర్వైలెన్స్ని కానీ సపోర్ట్ రెస్పాన్స్ మెకానిజమ్స్కి WHO ఫండింగ్ మెకానిజం ఇస్తూ ఉంటుంది కదా, ఆ మనీ అంతా కూడా ఇలా కలెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు WHO మంకీ పాక్స్ విషయంలో ఎంత ఇచ్చింది అని అంటే ఆల్మోస్ట్గా $1.45 million అనేది ఇవ్వడం జరిగింది, సర్వైలెన్స్కి కానీ రెస్పాన్స్కి కానీ. దెన్ మనం అసలు ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఏంటనే తెలుసుకోవాలి. సో ఇదేంటి, జనరల్గా మనకి ఒక సడన్ కానీ అన్యూజువల్ సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఆఫ్ ఎనీ డిజీజ్ని మనం పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా WHO కింద రికగ్నైజ్ చేస్తారు. సో ఇంతకుముందు ఇప్పటివరకు ఎన్ని డిసీజెస్ని రికగ్నైజ్ చేసాము అంటే ఆల్మోస్ట్గా 2005 నుంచి చూస్తే కనుక 5 డిసీజెస్ని పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడు అని అంటే కనుక స్వైన్ ఫ్లూ ఒకటి, తర్వాత ఎబోలా, జీకా వైరస్, దెన్ COVID-19 అండ్ ఇప్పుడు రీసెంట్గా మంకీ పాక్స్. సో ఈ 5 కూడా 2005 తర్వాత డిక్లేర్ చేసిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిసీజెస్ అనమాట. దెన్ అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి, సో ఇది ఒక జూనోటిక్ వైరస్. జూనోటిక్ అంటే ఏంటి, యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది జూనోటిక్. ఓకే, జూనోటిక్ డబుల్ స్ట్రాండెడ్ DNA వైరస్. ఇలాంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మరి ఏ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించింది అంటే ఆర్థో వైరస్కి సంబంధించింది. మరి ఇదే ఫ్యామిలీకి చెందింది మనకి స్మాల్ పాక్స్ వైరస్ కూడా. ఇది ఇప్పుడు ఇండియాలో ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ వైరస్కి సంబంధించిన ఫ్యామిలీ నుంచి ఈ మంకీ పాక్స్ అనేది వచ్చింది. మరి ఎప్పుడు ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసాము అంటే 1958లో ఆఫ్రికాలోనే ఫస్ట్ టైం దీన్ని యానిమల్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. యానిమల్స్లో ఎస్పెషల్లీ క్యాప్టివ్ మంకీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో దీన్ని రికగ్నైజ్ చేశారు. అందుకనే దీని నేమ్ కూడా మనం మంకీ పాక్స్గా పెట్టుకోవడం జరిగింది. మరి ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే కనుక మంకీస్ కానీ స్క్విరల్స్ కానీ మనకి ఇంకా అదర్ టైప్ ఆఫ్ బ్యాట్స్ కానీ ఇలాంటి వీటి నుంచి మనకి ఎప్పుడైనా స్క్రాచెస్ కానీ బైట్స్ కానీ దీని మీట్ని కానీ కన్స్యూమ్ చేసినా కూడా వీటి నుంచి మంకీ పాక్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అంటే ప్రస్తుతానికి ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. కానీ ఏదైతే స్మాల్ పాక్స్ వైరస్ రాకుండా మనం వ్యాక్సినేషన్ చేసుకుంటున్నామో ఆ వ్యాక్సిన్ అనేది దీనికి ఆల్మోస్ట్గా 85% ఎఫిషియన్సీని చూపిస్తుంది అనమాట. ఓన్లీ 85% ఆఫ్ ఎఫిషియన్సీ అనేది. మరి దీనికి ట్రాన్స్మిషన్ మోడ్ ఎలా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటివి అడుగుతారు. సో సిమ్టమ్స్ ఏంటి అంటే స్కిన్ ర్యాషెస్ లాంటివి వస్తాయి, ఫీవర్ అనేది ఉంటుంది, ఆల్మోస్ట్ 5 to 12 days తర్వాత అది మనకి కనిపిస్తూ ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఏంటి అంటే డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అనేది ఉంది. సో బాడీలీ ఫ్లూయిడ్స్ నుంచి
ఈవెన్ రెస్పిరేటరీ ఎయిర్ డ్రాప్లెట్స్ నుంచి కూడా డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మరి ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది అని అంటే ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క క్లాత్స్ కానీ మనం లేకపోతే యుటెన్సిల్స్ వాళ్ళు తిన్న ఫుడ్ ప్లేట్స్ కానీ వీటిని మనం టచ్ చేసినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్. ఇంకా రీసెంట్గా దీన్ని ఎక్కువ కన్సర్న్గా మనం భావించడానికి రీజన్ ఏంటి అంటే ఈవెన్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మెయిన్గా తెలుస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఒక కన్సర్న్. దెన్ అసలు ఇప్పుడు ఇది ఎందుకు కన్సర్న్గా ఉంది అని అంటే ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మనకి డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వచ్చింది. దాని తర్వాత మనకి కెన్యా, ఉగాండా, రవాండా, ఇట్లా మెయిన్గా ఇంకా బురుండి, ఇట్లాంటి మెయిన్గా ఆఫ్రికన్ కంట్రీస్లోనే 4 కంట్రీస్లో మనం చూస్తే 15,000+ కేసెస్ అనేవి రికార్డ్ అయ్యాయి. 15,000 కేసెస్ రికార్డ్ అయితే దాంట్లో ఆల్మోస్ట్గా 500+ డెత్స్ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు 16 కంట్రీస్లో ఈ పర్టికులర్ డిసీజ్ అనేది దాని ప్రివలెన్స్ చూపిస్తోంది. రీసెంట్గా స్వీడన్లో కూడా ఫస్ట్ కేసు అనేది రికార్డ్ అయింది. దాంతోపాటు మనకి ఇండియాకి ఎందుకు ఇది కన్సర్న్ అంటే కనుక మనకి పాకిస్తాన్ నైబరింగ్ కంట్రీలో కూడా కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. ఇంతకుముందు 2022లో ఇండియాలో మనకి 27 కేసెస్ అనేవి మంకీ పాక్స్వి రికార్డ్ అయినాయి. అప్పుడు మళ్ళీ తగ్గుముఖం పడ్డాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా 2024లో ఇప్పుడు మనకి ఏదైతే న్యూ వేరియంట్ అనేది వచ్చిందో దాని పేరు క్లాడ్ 1B. సో ఇదే అనమాట దీని న్యూ వేరియంట్ అనమాట. ఈ న్యూ వేరియంట్కి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో దీనివల్ల అన్ని కంట్రీస్ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఇండియాకి ఎందుకు స్పెసిఫిక్ కన్సర్న్ అంటే ఇన్ని కంట్రీస్లో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్ప్రెడ్ అవ్వడం అప్పుడు ఖచ్చితంగా మనకి గ్లోబల్ మూవ్మెంట్ అంటే పీపుల్ కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ అటు ఇటు ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఈజీగా ఇండియాలోకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మంకీ పాక్స్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మంకీ పాక్స్ ఇస్ అ వైరల్ జూనోటిక్ డిసీజ్ మీనింగ్ ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ animals to humans. Monkeypox virus belongs to same family as the virus that causes smallpox. Monkeypox primarily spreads through respiratory droplets and has no known animal reservoirs అనేది ఉంది. Vaccines are developed for smallpox and have shown efficiency against monkeypox. సో వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. దెన్ మెయిన్స్ క్వశ్చన్, with the emergence of new infectious diseases like COVID-19, monkeypox and others, discuss the role of public health systems in mitigating the spread of diseases. అంటే మన హెల్త్ సిస్టమ్స్ అనేవి ఎంత ఎఫిషియెంట్గా ఉన్నాయి వీటిని ఆపడానికి, దాంతోపాటు హౌ ఇండియా కెన్ స్ట్రెంగ్తన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇంకా ఏ విధంగా బెటర్ చేసుకోవాలి, పాలసీ ఫ్రేమ్వర్క్ చేంజెస్ ఏంటి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దెన్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం మనం సమ్మరైజ్ చేస్తే మంకీపాక్స్ వైరస్ అనేది ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా WHO రికగ్నైజ్ చేసిన కాంటెక్స్లో అసలు మంకీపాక్స్ వైరస్ ఏంటి, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసిన పర్టికులర్ డిసీజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, ఇది ఇండియాకి ఎందుకు కన్సర్న్గా మారుతోంది, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో సమ్మరీ. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. స్టే ట్యూన్డ్.